దాదాపు 6 నెలలైంది ఈ పార్టీలో చేరి. ఆగండి. ముఖ్య అతిథిగా హాజరైనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్లీనరీ ఇన్ఛార్జ్ గౌరవనీయులు రాష్ట్ర శాసన మండలి ప్రతిపక్ష నాయకులు పెద్దలు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర గారు, ఈరోజు ఎందుకంటే గతంలో కూడా మనం అనేకమైనటువంటి సమావేశాలు, పార్టీ కార్యక్రమాలకు సంబంధించినటువంటి సమావేశాలు జిల్లా స్థాయిలోనూ అలాగే మండల స్థాయిలోనూ నియోజకవర్గ స్థాయిలోనూ కూడా అనేకమైనటువంటి కార్యక్రమాలు మనం చేసుకున్నప్పటికీ కూడా ఆ కార్యక్రమాలకు ఈ కార్యక్రమాలకు ఉన్నటువంటి తేడాను మనం ఇప్పటికే జరిగినటువంటి అసెంబ్లీ నియోజకవర్గ సమావేశాల స్థాయిలో అక్కడ మనం చర్చించుకున్నాం. కాబట్టి దయచేసి నేను మీ అందరి సహకారాన్ని కూడా కోరుతా ఉన్నా. ఆ ఉప ఎన్నికలో తెలుగుదేశం పార్టీ నాయకులకు కానీ అక్కడ పోటీ చేసే అభ్యర్థులకు కానీ కనీసం డిపాజిట్లు కూడా దక్కవన్న భయంతో ఏ విధంగా ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తూ బ్లాక్ మెయిలింగ్ రాజకీయాలకు పాల్పడుతూ చంద్రబాబు నాయుడు గారు సాక్షాత్తు ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఒక వ్యక్తి ప్రజలను బ్లాక్ మెయిల్ చేస్తూ ఏ విధంగా బెదిరించి మాట్లాడాడో మనం అందరం చూసాం. కేవలం మనం మాత్రమే కాదు సోదరులారా, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరూ కూడా సభ్య సమాజం తల దించుకునే విధంగా చంద్రబాబు నాయుడు అసలు స్వరూపాన్ని, నిజ స్వరూపాన్ని, ఆ మేకవన్నే పులి నిజ స్వరూపాన్ని అందరూ కూడా గుర్తుపట్టేలా ఏ విధంగా మాట్లాడాడో మనం చూసాం. ఆయన మాట్లాడినటువంటి మాటలు, నేను వేసినటువంటి రోడ్ల మీద నడుస్తూ ఉన్నారు, నేను ఇచ్చేటువంటి ఆ పెన్షన్ ఆధారంగా, నేను ఇచ్చేటువంటి ఆ రేషన్ కార్డు ఆధారంగా మీరు 2 పూట్ల తింటా ఉన్నారు, నేను వేసినటువంటి ఆ లైట్ల కింద మీరు బ్రతుకుతా ఉన్నారు, మీరందరూ కూడా నా దయాదాక్షిణ్యాల మీద బతుకుతా ఉన్నారు, మీరు నాకు కాక ఇంకెవరికి ఓట్లు వేస్తారు, ఓట్లు వేయకపోతే అని చెప్పి బెదిరించి మాట్లాడటం ఎంత దారుణమైనటువంటి అంశమో మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. మీరు ఆలోచన చేయటమే కాదు సోదరులారా, మీరందరూ కూడా ప్రజల్లోకి వెళ్ళినప్పుడు చంద్రబాబు నాయుడు నిజ స్వరూపాన్ని బయట పెట్టాల్సినటువంటి ఆవశ్యకతను నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా. ఎంత దారుణం అంటే అయినా ప్రజలు ఆ మాటలకు బెదరక చంద్రబాబు నాయుడు చేసేటువంటి తాటాకు చప్పులకు నిలదీస్తూ అయినా సరే నువ్వు ఏమి ఇవ్వకపో, నువ్వు ఏమి చెప్పినా ఏమి చేసినా కూడా మేము మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అంటే నిలబడతాము, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే గెలిపిస్తామని చెప్పి ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో వారి అభిప్రాయాలను ఒకవైపు వెలిపిస్తూ ఉంటే ఆలోచన చేయండి. ఇంకా ఎంత దిగజారి మాట్లాడారంటే మీతో ఓట్లు ఎలా వేయించుకోవాలో నాకు తెలుసు. 5,000 రూపాయలు ఓటుకి ఇచ్చైనా నేను మీతో ఓట్లు వేయించుకోగలుగుతాను. ఓట్లు వేయించుకున్న తర్వాత కూడా సరే 5,000 రూపాయలు ఓటుకి ఇస్తే దాదాపుగా ఎన్ని లక్షల కోట్ల రూపాయలు అవుతాయో మనకందరికీ కూడా తెలుసు. సరే ఇప్పటివరకు మా జిల్లాలో దోచుకున్నటువంటి డబ్బంతా పోలవరం ప్రాజెక్టు ద్వారా, చింతలపూడి ఎత్తిపోతల పథకం ద్వారా, డెల్టా మోడర్నైజేషన్ ద్వారా మా రైతుల కడుపులు కొట్టి ఆ వచ్చినటువంటి సంపాదనను నువ్వేదైనా మా ప్రజలకు పంచిపెడతావేమో అని చెప్పి అనుకుంటే నువ్వు చెప్పినటువంటి మరో దారుణమైనటువంటి మాట, మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత నేను ఖర్చు పెట్టిన డబ్బునంతా కూడా మీ దగ్గరే వసూలు చేస్తానని చెప్పి ప్రజలనే బ్లాక్ మెయిల్ చేసేటువంటి దారుణానికి సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారంటే ప్రజలందరూ కూడా ఈ వాస్తవాలను గమనిస్తూ ఉన్నారు సోదరులారా.
ప్రజలందరూ కూడా చంద్రబాబు నాయుడు దారుణమైనటువంటి కుట్ల బుద్ధిని గ్రహించారు. ఆయన 2 నాలుకల ధోరణిని గ్రహించారు. ఆయన ప్రజా సేవ పేరిట అక్రమ సంపాదన చేస్తూ రాష్ట్రాన్ని ఏ విధంగా ఇతర దేశాలకు రాజధాని పేరిట తాకట్టు పెడతా ఉన్నారో ప్రజలందరూ కూడా చూస్తా ఉన్నారు. ఇటువంటి విపత్కర సమయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు వారిపై ఉన్నటువంటి గురుతరమైనటువంటి బాధ్యతను ఈ ప్లేనరీ సందర్భంగా మీ అందరికీ కూడా గుర్తు చేస్తా ఉన్నా. సో చేసుకోవడానికి ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. ఇటువంటి సమయంలో మనమందరం కూడా మరింత జాగ్రత్తగా ఉంటూ చంద్రబాబు నాయుడు ఎన్నికల సమయంలో చేసేటువంటి కుట్టిల ప్రయత్నాలన్నింటినీ కూడా ఎదుర్కొంటూ మనమందరం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ముందుండి నడిపిస్తూ పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి 15 అసెంబ్లీ స్థానాలను 3 పార్లమెంట్ స్థానాలను కూడా గెలిపించి జగన్మోహన్ రెడ్డి గారికి కానుకగా ఇవ్వాల్సినటువంటి బాధ్యతను మీ అందరికీ కూడా గుర్తు చేస్తూ ఈనాడు దృష్టిలో పెట్టుకొని జిల్లా స్థాయిలో వీళ్ళు ఇక్కడ తీర్మానాలు చేసుకుంటుంటాం. అందువల్ల వాళ్ళందరికీ అవకాశం రావాలని ఈసారి 3 అంచెల్లో పెట్టాం. మొన్న నియోజకవర్గ స్థాయిలో అయితే గ్రామాల నుంచి వార్డుల నుంచి హుషారుగా ఉన్నటువంటి వాళ్ళు ఎంతోమంది యువత వీళ్ళందరూ పాల్గొన్నారు. అట్లనే కూడా జిల్లా స్థాయి సమావేశాలు జరుగుతున్నాయి. జిల్లా స్థాయి నుంచి ఇక్కడ మీరు ఆమోదించేటువంటి తీర్మానాలన్నీ కూడా జాతీయ స్థాయి ప్లేనరీ సమావేశానికి వస్తాయి. అక్కడ వీటిల్లో మన పశ్చిమ గోదావరి జిల్లాలో ఏం జరుగుతూ ఉంది, అక్కడ ఉన్నటువంటి ప్రధానమైన అంశాలేంటి, అదేవిధంగా తూర్పుగోదావరిలో ఏం జరుగుతూ ఉంది, లేకుంటే మన శ్రీకాకుళంలో ఏం జరుగుతూ ఉంది, విజయనగరంలో ఏం జరుగుతుంది, అక్కడ అవకాశం ఉంటుంది. మీరు ఇది తప్పు చేస్తున్నారు, ఇది సరైనది కాదు అని వాళ్ళు నిలదీయడానికి మనకు అవకాశాలు ఉంటాయి. అందువల్లనే మనం 3 స్థాయిలు జరుపుకున్నాం. మొదటి స్థాయి చాలా సక్సెస్ఫుల్గా జరిగింది. 2వ స్థాయి జిల్లా ప్లేనరీ సమావేశాలు ఇప్పుడు జరుగుతూ ఉన్నాయి. ఇవి అయిపోగానే 8-9 తారీఖుల్లో జాతీయ ప్లేనరీ సమావేశం కూడా మన పార్టీ తరఫున మనం జరుపుకోబోతాము. అంటే గతంలో ఎన్నడూ లేనంటే ఒక ఊపు ఈనాడు గ్రామీణ స్థాయి పార్టీ కార్యకర్త కూడా వచ్చింది. మన పార్టీ బలోపేతం అవుతూ ఉంది. ఈ పార్టీలో చాలా భవిష్యత్తు ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చేటటువంటి ఒక ఊపు చాలా బాగుంది. ఈ విధంగా 3 అంచెల్లో జరుపుకుని చాలా బాగుందన్నారు. వేదిక మీద అయితే చాలా మంది పెద్దలు ఉన్నారు. బొత్స సత్యనారాయణ గారు, మన పిల్లి సుభాష్ చంద్రబోస్ గారితో పాటు మన అధ్యక్షుడు అరాచక పరిపాలన, అవినీతి పరిపాలన అని తప్ప వేరే పదాలు మాత్రం ఎక్కడ వాడట్లా. అవినీతి, దోపిడీ, అక్రమ కేసులు, రాజకీయ హత్యలు ఇది తప్ప రెండో ఎక్కడ కనపట్ల. అది ఇది ఏమన్నా అధికారులు కనుక గట్టిగా నిలబడి ఉంటే అధికారుల మీద కూడా దాడులు గతంలో ఎన్నడూ వినలేదండి. మరి ఈ జిల్లాలోనే మొదలైంది అధికారుల మీద దాడులు చేయటం అనేది. ఆ విధంగా ఇది వాతావరణం. ఈ వాతావరణంలో అధికారులు సక్రమంగా పనిచేయగలుగుతారా? లేకుంటే ప్రజాస్వామ్యం అనేది కేవలం ఒక పాలకపక్షం కాదు. ప్రజాస్వామ్యం అంటే పాలకపక్షం, ప్రతిపక్షం 2 కలిసి పాలకపక్షం బాధ్యతాయుతంగా పరిపాలన చేస్తూ ఉంటే ప్రతిపక్షం సహజంగా నువ్వు తప్పు చేస్తున్నావని ఎప్పటికప్పుడు ఇచ్చి చూసి నీకు వాకిడాకులాగా ఉండేటటువంటి మన ప్రతిపక్షం దాని ప్రతిపక్షాన్ని కనీసం ఖాతరు చేయకుండా ఉన్నారు. మీరు చూశారు అసెంబ్లీలో ఏం జరుగుతూ ఉందో. అసెంబ్లీ నిర్వహించినప్పుడల్లా ప్రతిపక్ష నాయకులను కూడా కనీసం ఆయన మాట్లాడలేకుండా చేస్తూ ఉన్నారు. ప్రతిపక్షంలో నుండి శాసనసభ్యులు ఎవరైనా మాట్లాడితే వాళ్ళు నెలల తరబడి కదా సంవత్సరాల తరబడి వాళ్ళని సస్పెండ్ చేస్తూ ఉన్నారు. రోజాని చేశారు, మీరు చూశారు. రోజాని సంవత్సరం పాటు ఎన్నడూ లేదు ఒక అసెంబ్లీలో ఓ సంవత్సరం పాటు ఒక సభ్యుల్ని సస్పెండ్ చేయడం ఎన్నడూ జరగదు. ఎందుకంటే మాట్లాడగలిగిన వాళ్ళు ఎవరు ఉంటే వాళ్ళని దూరంగా కనుక పెట్టే ఇది అవుతుందండి. ఆ విధంగా పరిపాలన అనేది లేకుంటే అక్కడ అసెంబ్లీ లేకుంటే కౌన్సిల్ అనేవి ఒక సక్రమంగా ప్రజల సమస్యల్ని చర్చించి పరిష్కరించే విధానంగా మాత్రం ఆయన మరి చోట్లేదని మీకు చేస్తా ఉన్నారు. మీరు తొలి సంతకం చేశాడు చంద్రబాబు నాయుడు గారు, 1 కాదు 5 సంతకాలు.
ఈ తొలి సంతకానికి నిర్వచనం ఏంటో, తొలి సంతకానికి అర్థం ఏంటో బహుశా ఆయనకైనా తెలిసి చేశాడో తెలియకుండా చేశాడో మనకు మాత్రం అర్థం కాకుండా. తొలి సంతకాలు గతంలో కూడా కొందరు ముఖ్యమంత్రులు చేశారు. ఎన్టీ రామారావు గారు చేశాడు, ఏలైగాక ఎన్టీ రామారావు గారు తొలి సంతకం చేశాడు 2 రూపాయల కిలో బియ్యం ఇస్తానని. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా సబ్సిడీ బియ్యం పథకం జరుగుతూనే ఉంది. పక్కా గృహాలను చేశాడు. ఆ రోజు నుంచి ఈ రోజు కూడా పక్కా గృహాలు కట్టింది. అయితే ఇప్పుడు గత 3 సంవత్సరాల్లో పక్కా గృహాలు కట్టించలేదనుకోండి, చంద్రబాబు నాయుడు గారి హయాంలో అది ఉన్నది. రాజశేఖర రెడ్డి గారు తొలి సంతకం చేశాడు దేని మీద? ఉచిత విద్యుత్ ఇస్తానని చేశాడు. ఉచిత విద్యుత్ ఈ రోజు కూడా కొనసాగుతూనే ఉంది. కాబట్టి తొలి సంతకాలకు అర్థం అది. కానీ తొలి సంతకం నేను చేశానని బెల్ట్ షాపులన్నీ నేను తీసేస్తా ఉన్నాను, దశల వారీగా మద్యపాన నిషేధాన్ని నేను అమలు చేస్తాను అన్నటువంటి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు. నేను చూస్తే ఈరోజు మీరు పేపర్లో కూడా చాలా మంది చూస్తుంటారు. మద్యం షాపులు దాదాపు మన రాష్ట్రంలో ఉన్న మద్యం షాపులు 4380. దానికి బెల్ట్ షాపులు ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారు తొలి సంతకం దేని మీద పెట్టాడు? బెల్ట్ షాపులన్నింటినీ తక్షణం తీసేస్తాను, మద్యపాన నిషేధాన్ని దశల వారీగా నేను అమలు చేస్తాను అని అన్నాడు. ఇవాళ బెల్ట్ షాపులు చూస్తే 4380 షాపులు అయితే అసలు షాపులు, బెల్ట్ షాపులు 40,000. అంటే ప్రతి షాపుకి దాదాపు 10 బెల్ట్ షాపులు ఉన్నాయి. ఇవాళ అది కూడా కాదు, ఈ మధ్య నిరుద్యోగులకు నేను ఉద్యోగం ఇస్తాను, యువతకు ఉద్యోగం ఇస్తానని అన్నారు. ఆయన చంద్రబాబు నాయుడు గారు అబ్బాయి గారు అయితే లోకేష్ గారు నేనేదో వీళ్ళందరికీ ఇది పెడతా ఉన్నాను, వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇప్పిస్తానని చాలా చెప్పాడు. ఇవాళ ఉద్యోగాలు ఇచ్చారంటే బెల్ట్ షాపులు ఎక్కువైపోయినాయన. ఇవాళ ఏదైనా కాస్త తాగే వాళ్ళు ఇంట్లో కూర్చొని తాగుతున్నారు, షాప్కి వెళ్ళి బాల్స్ కొనుక్కొచ్చుకునే వాళ్ళకి ఓపిక కూడా లేదు. అందుకని ఫోన్ చేస్తున్నారు, ఫోన్ మీద రిసీవ్ చేసుకుని డోర్ డెలివరీ ఇస్తారని అంటున్నారు. ఇప్పుడు ఇవాళ లిక్కర్ అంతా డోర్ డెలివరీ మీద జరుగుతూ ఉంది. మా నియోజకవర్గం ఇన్ఛార్జీలు ఉన్నా ఎక్కడ కూడా మహిళలైతే అయ్యో రామ అన్నమాలు ఆడుతున్న పరిస్థితి, అయ్యో రామ పరిస్థితితో మహిళలు ఉంటున్న పరిస్థితి, సామాన్యుడికి 5,000 నోట్లు జరిగిన పరిస్థితి ఇవాళ ఈ రాష్ట్రంలో. అటువంటి పరిస్థితి నుంచి ఈ రాష్ట్రానికి ఆ మహానాయకుడు రాజశేఖర రెడ్డి గారి హయాంలో ఏ విధంగా సంక్షేమం ఉండేదో, ఏ విధంగా హాయిగా చల్లగా కమ్మడి కానీ కుమ్మడి కానీ నాది కానీ గీత కానీ కర్షకులు కానీ కార్మికులు కానీ ఏ విధంగా హాయిగా మళ్ళీ ఆ పరిపాలన తీసుకురావాలి. ఆ పరిపాలన మళ్ళీ తీసుకురావాలి. హాయిగా వర్గాలు వచ్చి హాయిగా నిద్రపోవడానికి నాకు ఈ ప్రభుత్వం ఉంది, పర్వాలేదు. మా నాయకుడు ఆనాడు రాజశేఖర రెడ్డి ఉన్నాడు, ఇవాళ రాజశేఖర తల్లి మరి జగన్మోహన్ రెడ్డి గారు ఆ పరిపాలన కావాలంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వాలని ఇవాళ మనం చెప్తున్నాం. ఇవాళ ఇది కాదని అడుగుతున్నాం. ఇవాళ ఏ వర్గం హాయిగా ఉందని అడుగుతున్నాం. ఇవాళ ప్రతిపక్షాన్ని అడుగుతున్నాం. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు తాలూకా రాజ్యం పరిపాలనలో మనం చూసాం. ఇచ్చిన మాట ఒకటి చేస్తుంటాం. ఆ రోజు చెప్పిన మాటని ఏదైనా సరే ఎన్నికల ముందు చెప్పిన ఎన్నికల ప్రణాళిక అంటే అది ఏ రాజకీయ పార్టీకైనా ఒక కొలం లాంటిది, ఒక భగవద్గీత లాంటిది, ఒక బైబిల్ లాంటిది. ఏదైతే మాట చెప్పామో మాటను నిర్వర్తించడం ఆ రాజకీయ పక్షానికి, ఆ రాజకీయ నాయకుడికి అది కావాలి. కానీ దురదృష్టం ఈ రాష్ట్రం పరిపాలిస్తున్న మరి చంద్రబాబు నాయుడు గారికి దాని మీద విశ్వాసం లేదు, రాజ్యాంగం మీద విశ్వాసం లేదు, వారి తాలూకా కార్యక్రమాల మీద విశ్వాసం లేదు, ఏ కార్యక్రమం లేదు. కానీ ఆనాడు అడగాలు రాజశేఖర రెడ్డి గారి హయాంలో ఆనాడు ఆయన ముఖ్యమంత్రిగా ఆయన 2003లో ఆయన ఎన్నికల ప్రణాళిక పెట్టినప్పుడు మన ప్రాంతాలు పర్యటించినప్పుడు పాదయాత్రకు వచ్చినా లేదు, ఎన్నికల సభలకు వచ్చినా లేదు, ఏ కార్యక్రమానికి వచ్చినా ఏదే కావాలో మాట ఇచ్చాడో ఆ మాటను నెరవేర్చడానికి 100% ప్రయత్నం చేసిన వ్యక్తి ఎవరైనా ఉండాలి ఈ భారతదేశం అంటే అది ఒక రాజశేఖర రెడ్డి గారు. దానికి ముందుగా చేస్తున్న సహకారం ప్రయోగం అని చెప్పి మీరు మనం చేస్తున్నాం. మొన్న మీ తాలూకా శాసనసభ ట్రైనింగ్లో మీరు ఏవైతే చర్చించుకున్నారో, ఏవైతే మాట్లాడారో, ఏ కష్టమైతే ఉందో, ఏ ఇబ్బంది అయితే ఉందో ఆ ఇబ్బంది మీరు తమ ద్వారా మన జిల్లా ప్రజలకు తీసుకొచ్చారో
అలాగే జిల్లా ప్రజలందరూ కూడా వాళ్ళు కూర్చుంటూ మనం ఏ సమస్యలు అయితే ఇక్కడ వేదికలో చర్చించామో, ఏవైతే ఈ రాష్ట్రంలో అగాధంగా ఉన్న ఈ కార్యక్రమం వల్ల ప్రతి ఇబ్బంది పడుతున్నామని కలుస్తున్నామో ఆ కార్యక్రమానికి పరిష్కారాన్ని రేపు రాష్ట్ర అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో మరి పెద్దలందరూ కూర్చొని కార్యాచరణ రూపొందించి రాబోయే ఎన్నికల్లో అదొక కార్యాచరణగా అది పార్టీ విధానంగా ప్రజలకు ఒక సంక్షేమం ఇచ్చే రాజ్యంగా తీర్చిదిద్దడానికే ఈ సభలను చెప్పి మీ అందరికీ మనం చేస్తాం. ఏదో దోపిడీ ముఖ్యంగా చూస్తుండగా రామచంద్ర చెప్తున్నాడు, ఇసుక గురించి మట్టి గురించి చెప్తున్నాడు. రామచంద్ర గారు ఒక ఇసుక కోటి మట్టి కాదు చెప్తున్నాం. అది ఒక 18 జిల్లాలోనే కాదు, అది ఒక నెల్లూరులోనే కాదు, ఇవాళ రాష్ట్రంలో 13 జిల్లాల్లో ఏ మారుమూల ప్రాంతానికి పోయినా ఎక్కడికి పోయినా ఇదే దోపిడీ రాజ్యం జరుగుతుందని చెప్పి మనం చేస్తున్నాం. దానికి అడ్డుకట్ట చేయాలి, ఆ రోజు దానికి వేయాలి. ప్రజలకు వచ్చేది రాజ్యాంగం మీదైనా ప్రజలకు వచ్చే చట్టం మీదైనా ప్రభుత్వాల మీద విశ్వాసం రావాలి. అలాంటి విశ్వాసం రావాలంటే, అలాంటి రాజ్యాంగం పరిరక్షించుకోవాలంటే, వ్యవస్థను మళ్ళీ బాగు చేసుకోవాలంటే అది మళ్ళీ మహానాయకుడు మహానాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి అది అవసరం చేస్తాం. అందుకే జగన్మోహన్ రెడ్డి గారిని మన నాయకత్వాన్ని కోరుతున్నాం అనే విషయాన్ని మనం చేస్తున్నాం. కాబట్టి మా సంగ్రామంలో ఏ రకంగా ఇవాళ వరకు కూడా మన కొత్త విషయంతో మనం ఉన్నామో, ఏ పట్టుదలతో ఉన్నామో అదే పట్టుదలతో కొనసాగిస్తూ రేపు ఆ మాన సంగ్రామంలో మనం విజయం సాధించి మన వైఎస్ఆర్సీపీ నాయకత్వం తేవడానికి కృషి చేయాలని మనం చేస్తాం. ఇబ్బంది పడుతున్నాం తెలుసు, ఎన్నో అవమానపడుతున్నాం తెలుసు, ఇబ్బంది పెడుతున్నారు పెద్దలు మమ్మల్ని అందరినీ కూడా అవమానపరుస్తున్నారు. అయినా ఏ అవమానం వచ్చినా ఏ ఇబ్బంది వచ్చినా అంతిమంగా మా తాలూకా కర్తవ్యం, మన అందరి తాలూకా కర్తవ్యం, ప్రజా సంక్షేమమే మన కర్తవ్యం, ఈ ప్రజలకు కావాల్సిన కార్యక్రమే మన అపేక్ష కర్తవ్యం, మన జిల్లా అభివృద్ధి మన కర్తవ్యం, మన రాష్ట్ర అభివృద్ధి మన కర్తవ్యం అనే నిరంతరం ముందున్నాం అనే విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తాం. రాబోతుంది మన అన్న జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ అధికారం రాబోతుంది. ఏదైతే మనందరూ కూడా ఆ రోజు ఆయన హయాంలో ఏ విధంగా అయితే ప్రతి కార్యకర్త తరచు తిరిగి ఇది నా ప్రభుత్వం చెప్పిన హాయిగా నిద్రపోయాడో, ఇది నా ప్రభుత్వం గర్వంగా చెప్తున్నాడో మళ్ళీ ఆ రాజ్యం తీసుకుంటాం. దానికి మనందరం కూడా కృషి చేద్దామని చెప్పి మనం చేస్తున్నాం. వస్తే అది ముందు వచ్చి చేస్తున్న దోపిడీ రాదు, చేస్తున్న దొంగతనం రాదు, వారు చేస్తున్న అల్లరి రాదు, అల్లకల్లో రాదు, సృష్టిస్తున్న వాళ్ళు తిరిగి పైపెచ్చు వైఎస్ఆర్సీ పార్టీ నేతల మీదకి అవి నెట్టడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. తాటాపు చెప్పులు వచ్చి కుందేలు పెరుగుతాయేటో కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఈ కుందేలు బిందుకి బెదర్లో విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. మళ్ళీ కుమారుడే దాని మళ్ళీ నాయకులు చేయలేదు తప్ప ఈ నాయకులు చేయలేరు. ఎందుకంటే దీనికి మనందరికీ జీవనాధారం అయితే జీవనధారం అయితే దీనికి ఒక ఆదాయం దారుంది. అదొక అన్నింటి కార్యక్రమం ఇది. మీరందరికీ కూడా పాల్గొనం. ఇవాళ ఈ కార్యక్రమం చూస్తున్నాం, మనం కనుక చూస్తున్నాం. ఎంతైనా బుకాయించేటో కానీ వాస్తవాన్ని వచ్చి మనం జరపలేని ఇవ్వాలి. అటువంటి పరిస్థితులు వాళ్ళ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఏ కార్యక్రమం చూస్తే ఒక ప్రాజెక్టే కాదు, ఇవాళ చూస్తే విశాఖపట్నంలో భూముల సంగతితో మనం చూస్తున్నాం. ఎక్కడైనా సరే ఏదో 1 ఎకరమో 2 ఎకరాలు 3 ఎకరాలు పదిహేను వాడు అయితే పక్కింటి వాడు వచ్చి పక్క జాగా వాడిని వాళ్ళ దగ్గర ఎంక్రోచ్మెంట్ అయిపోవడమో ఏమో తెలుస్తాయి. కానీ 2,93,000 FMP కాపీలు అంటే ఏదైతే భూమి తాలూకా ప్లాన్స్ ఉంటాయో FMP కాపీలు 2,98,000 కాపీలు మాయమైపోయాయి. ఎలా మాయమైపోయాయంటే ఉద్యోగ తుఫాన్లో కొట్టుకుపోయామని చెప్తున్నారు ఇవాళ పెద్దలు, ఆ జిల్లా కలెక్టర్లు, ఎమ్మెల్యేలు, మంత్రులు చెప్తున్నారు. గుండా అడుగుతున్నాం, అంత ప్రభుత్వం ఉందా ఇక్కడ అడుగుతున్నాం. ఒక మాట చెప్తుంటారు చంద్రబాబు నాయుడు, ఎప్పుడు కూడా ఒక మాట చెప్తుంటారు, సంక్షోభాన్ని అవకాశంగా మలుచుకోవాలని చెప్తుంటారు. తుఫాను వస్తే ప్రజలు ఇబ్బంది పెడితే అది సంక్షోభం వస్తే ఆ సంక్షోభాన్ని ఈ రకంగా భూములు దోపిడీ చేస్తూ కబ్జాలు చేస్తూ ఈ రకంగా అది పత్రాలు మార్చుకుని ఈ ట్యాంపరింగ్ చేస్తూ ఈ సంక్షోభాన్ని అవకాశంగా మార్చుకుంది తెలుగుదేశం ప్రభుత్వం చెప్తున్నాం. ఎంక్వైరీ ఏంటి బాబు అంటే ముఖ్యమంత్రి స్థాయిలో మీరు చెప్తాడు, సిబిఐ ఎంక్వైరీ చేస్తే 20 సంవత్సరాలు పడుతుందంట. ఏమయ్యామో చంద్రబాబు నాయుడు సిబిఐ ఎంక్వైరీ చేస్తే 20 సంవత్సరాలు పడుతుందా? ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నుంచి ఔటర్ రింగ్ రోడ్లో ఎలాంటి అన్యాయం జరిగాయి.
కాంగ్రెస్ పార్టీ నాయకులందరినీ కూడా రాజశేఖర్ గారు సొంత మనుషుల్ని చుట్టానికి పక్కకి తప్పించారు. వాళ్ళు పక్కకి వచ్చి మార్చుకున్నారు దీన్ని అని చెప్పి ఆ రోజు అడిగారే. సిబిఐ డిమాండ్ చేసేదే, చేస్తే సిబిఐ వేసి ధైర్యంగా దాని రుజుపరచమంటే తోకముడిచేవే. సంవత్సరాల కాలంలో సిబిఐతో వేస్తే సిబిఐ నీతిగా చెప్పి ఎక్కడ ఏ అవకాశం జరగదని చెప్పారే. ఈ చరిత్ర కాదని చెప్పి అడుగుతున్నాం. నీకు తెలియదాని అడుగుతున్నాం. నువ్వు పరిపాలన చేయడం అడుగుతున్నాం. ఇది కొత్తగా అయ్యేవారు ముఖ్యమంత్రి కదా, 9 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేస్తారు కదా, రాష్ట్రాన్ని ఏలేవు కదా. కానీ మనిషికి ధైర్యం లేదు. ఎందుకంటే అందులో ఉన్నవాళ్ళు చంద్రబాబు నాయుడు సాక్షాత్తు ముఖ్యమంత్రి తల్లి లోకేష్తో పాటు అక్కడ జిల్లాలో మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ కలిసి మొత్తం విశాఖపట్నాన్ని దోచుకోవడానికి ప్రయత్నం చేసిన నేపథ్యంలో అది బయలుపడి వాళ్ళు అనుకుంటున్నారు. ఎప్పుడు ఆయన ఎదురు చూస్తున్నారు. ఎప్పుడు ఎన్నికలు జరిగినా సరే వాళ్ళకి పరాభవం తప్పదు. ఇటువంటి చేసిన ఈ నిజాన్ని తెలుగుదేశం పార్టీకి బుద్ధి తప్పదు, శాస్తి తప్పదు. కాబట్టి వాళ్ళు వచ్చి ఇవాళ ధనబలంతో ఇవాళ అధికార భావంతో ఇవాళ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు మన పార్టీ కార్యకర్తల మీద, మన నాయకుల మీద ఇవాళ వచ్చి కేసులు పెట్టి అన్యాయకారంగా వాళ్ళు విధించి వాళ్ళని భయభ్రాంతం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఎన్ని భయభ్రాంతం చేసినా, ఎన్ని ఇబ్బందులు పెట్టినా నీ తొలగి భ్రమ తప్ప వాస్తవం మాత్రం దానివల్ల ఏమీ ప్రయోజనం లేదనే విషయాన్ని మనం చేస్తున్నాం. మనం రాష్ట్రం వెళ్ళిపోయిన తర్వాత 3 మన రాష్ట్రానికి కావాల్సినవి మన భవిష్యత్తుకి. 1 రాజధాని, 2 పోలవరం ప్రాజెక్టు, 3 ప్రత్యేక హోదా. ఆ 3 పెద్ద శూన్యం పెట్టారు ఆయన దృష్టి అంతా, ఆయన ప్రతిరోజు ఆయన అనుభవం, ఆయన దృష్టి మొత్తం ఆ ఎలక్షన్లో ఓట్లు ఎలా ఎంచుకోవాలనే ఆలోచన తప్పితే అసలు పరిపాలన మీద ఇంత కూడా లేదని మీ అందరికీ తెలుసు. పోయిన ఎలక్షన్లో చూసాం, ఆయన నరేంద్ర మోడీ వెనకాల దాక్కున్నారు, రైతు రుణమాఫీ వెనకాల దాక్కున్నారు, డాక్టర్ మహిళల వెనకాల దాక్కున్నారు, పవన్ కళ్యాణ్ వెనకాల దాక్కున్నారు. ఈసారి ఎవరు అడ్డొచ్చినా, ఎవరు అడ్డు నిలబడినా తెలుగుదేశం పార్టీ బంగాళాఖాతంలో ఇందాక నాకు తీర్మానం ఇవ్వలేదని చెప్పాను. ఇప్పుడు చేస్తున్నారు ముఖ్యమైన తీర్మానం. ఆ 15 మంది ఎమ్మెల్యేలు గెలవబోతున్నారు, మీరు గెలిపిస్తున్నారు, మీరు అందరూ ఆమోదించాలి. ఇంకా ఒకటి, ఆయన నాన్నగారు రాజశేఖర రెడ్డి గారు పేరు నిలబెట్టడం, ఆయన చేసిన మంచి పనులు ముందుకు తీసుకెళ్ళడం. మొట్టమొదటిసారి నేను జగన్మోహన్ రెడ్డి గారిని కలిసినప్పుడు ఆయన అన్నది ఒక్క మాట, నీకు నాకు ఒకటే మిగిలి, మన నాన్న పేరు ముందుకు తీసుకెళ్ళాలి, మంచి పేరు తేవాలి, నాతో కలు వచ్చే 10 సంవత్సరాలు మనం కలిసి మన రాష్ట్ర 1.92% ఓట్స్ అంటే దాదాపుగా ఈ రాష్ట్రంలో దగ్గర 5 లక్షల ఓట్లతో మనం ఓటమి పాలయ్యాం. పెద్ద డిఫరెన్స్ కాదు, 100కి 2 ఓట్ల డిఫరెన్స్, 2 ఓట్ల కంటే తక్కువ డిఫరెన్స్. ఎందుకు ఆ 2 ఓట్ల కంటే తక్కువ అంత దగ్గరలోకి వచ్చిన తర్వాత వారు ఎందుకు విజయం సాధించారంటే, మనకి వేదిక మీద ఒక 10-15 హామీలు మాత్రమే చెప్పారు ముఖ్యమంత్రి గారు ఇచ్చినవి, తెలుగుదేశం పార్టీ ఇచ్చినవి. 641 హామీలు ఇచ్చారు మనకి ఎన్నికల ముందు, 1-2 కాదు. కనపడిన వాళ్ళందరికీ హామీ ఇచ్చారు. నిరుద్యోగులకు హామీ ఇచ్చారు, విద్యార్థులకు హామీ ఇచ్చారు, రైతులకు ఒక హామీ ఇచ్చారు, కులానికి ఒక హామీ ఇచ్చారు, కాపులకు ఒక హామీ ఇచ్చారు, షెడ్యూల్డ్ కులాలకు హామీ ఇచ్చారు, వెనుకబడిన కులాలకి హామీలు ఇచ్చారు. ఏ ఒక్కరిని విడిచిపెట్టలేదు. ప్రతి వాళ్ళకు ఒక్కొక్క హామీ ఇచ్చుకుంటూ పోయాడు. అంటే కన్ఫ్యూజన్ మైండ్లో పడిపోయాడు ఆయన. ఆయనకేమి ఈ హామీలన్నీ అమలు చేయలేమని తెలుసు, అమలు కావని తెలుసు. ఇంకా రావేమో అధికారంలోకి, ప్రజలందరూ కూడా ఒక పక్క కనిపిస్తూ ఉన్నారు, ఇంకా రావేమో అని ఒక కన్ఫ్యూజన్ మైండ్లో పడిపోయి మరి ఇష్టం వచ్చిన హామీలు ఇచ్చేసి ఈవేళ చతికిలు పడ్డాడు, ఆ హామీలు అమలు చేయలేక. అందుకే అన్నారు పెద్దలు, ఏ కాన్ఫిడెంట్ వాకింగ్ ఈజ్ మోర్ సక్సెస్ఫుల్ దాన్ కన్ఫ్యూజ్డ్ రన్నింగ్ అని. అడవడాడుగా పరిగెట్టే బదులు నెమ్మదిగా నడవడమే బెటరు అని పెద్దలు ఒట్టినే అనలేదు. అది కరెక్ట్గా, అది కరెక్టే అని నిరూపించేది ఈవేళ మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు పోవడానికి మరి ఉపయోగపడింది. అది ఒక్కసారి ఆలోచన చేయండి అని మనం కోరుతున్నాను. నేను ప్రతి సమావేశంలో కోరుతూ ఉంటాను. దీంట్లో విజ్ఞులు చాలామంది, మీరు అందరూ కూడా విజ్ఞులు.
మీరందరూ ఒక్కొక్కరు ఒక 10-20 మందిని మార్చగల శక్తి ఉన్నటువంటి వారు చాలామంది ఉన్నారు దీంట్లో. అందరికి ఒకటే చెప్పండి, ఒకప్పుడు రాజకీయాలు అయితే ఎవరు గెలిచినా పెద్ద ఇబ్బంది ఉండేది కాదు. ఏ పార్టీ గెలిచినా పెద్ద ఇబ్బంది పడి కూడా సామాన్య మానవుడు జోలికి ఏ ఒక్కరూ వెళ్ళేవారు కాదు. ఏమైనా రాజకీయాలు ఉంటే వాళ్ళ పడేవారు. ఈవేళ ఆ పరిస్థితి లేదు. ఎవరు దొరికితే వాడి మీద కేసు పెట్టేద్దామా, కేసు పెట్టేసి భయపెట్టేసి మన పక్కకు తీసుకురాదామని ఒక వింత పోకడ ఈవేళ రాజకీయ నాయకుల్లో రాజకీయ పార్టీల్లో మరి వచ్చింది. అది దాన్ని అంతమొందించకపోతే మరి సామాన్య మానవుడు తన మనుగడ సాగించలేడు. దయచేసి అదొక్కటే మాత్రం మీరు విస్తృతంగా దయచేసి ప్రచారం చేయండి అని మిమ్మల్ని కోరుతూ ఉన్నాను. సుదీర్ఘకాలం ఏ ముఖ్యమంత్రి ఇన్ని రోజులు పరిపాలన చేయడం ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల ముందు 9 సంవత్సరాలు పరిపాలన చేశాడు ఆయన. రాష్ట్ర నైసర్గిక స్వరూపం తెలుసు, రాష్ట్ర ఆదాయ వనరులు తెలుసు, మన రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితి తెలుసు. అయినప్పటికీ కూడా ఎందుచేత ఈయన హామీలు ఇచ్చారంటే ఏదో విధంగా అధికారంలోకి రావాలనే తపన. అదొక్కటే. మనకేంటంటే ప్రజలు ఏమనుకున్నారంటే కొత్త రాష్ట్రం, రాజధాని కూడా లేని రాష్ట్రం, రెవెన్యూ లోటు ఉన్న రాష్ట్రం, ఆర్థిక పరిస్థితి అంతగా బాగుండలేని రాష్ట్రం, కేవలం వ్యవసాయమే జీవనాధారం గల రాష్ట్రం, ఒక అనుభవజ్ఞుడు రాష్ట్ర ముఖ్యమంత్రి అయితే మనందరికీ కొంచెం సుభిక్షమైన పరిపాలన వస్తుందని ఆశించారు పాపం ప్రతి ఒక్కరు కూడా. కానీ ఆశ నిరాశ అయింది ఈవేళ. ఆ నిరాశ అయ్యే ఈవేళ ప్రతి ఒక్కరూ కూడా మరి ఇంత ఇబ్బందులు పడుతూ ఉన్న సంగతిని ఒకసారి మనం ప్రజల దృష్టికి తీసుకెళ్తున్నటువంటి ప్రధానమైనటువంటి బాధ్యత మరి కార్యకర్తల మీద ఉంది అనే విషయాన్ని ఎన్ని ప్రజలకు తెలుసు, తెలియకేం కాదు, ఒకసారి జ్ఞాపకం చేయడం అంతే. అదొకటే మనకు కొంచెం మరుపు ఎక్కువ కాబట్టి అదొక్కటే జ్ఞాపకం చేస్తే మరి తప్పకుండా మనం లక్ష్యాన్ని చేరుకోవడానికి పెద్ద ఇబ్బంది పడవలసిన అవసరం లేదు. ఈవేళ ప్రజల యొక్క వాక్కును చూస్తుంటే మీ అందరికీ కూడా నేను ప్రత్యేకంగా మరి విజ్ఞప్తి చేస్తున్నాను. గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేస్తూ మరి కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. అది కూడా మనం తీర్మాన రూపంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు పంపించవలసినటువంటి అవసరం ఉంది. అదొక తీర్మానం. రెండవది, దక్షిణ భారతదేశంలో వ్యవసాయం తర్వాత అతి ಹೆಚ್ಚు మందికి ఉపాధి కల్పిస్తున్న పరిశ్రమ చేనేత పరిశ్రమ. మీకు కూడా పశ్చిమ గోదావరి కూడా ఎక్కువగా చేనేత పరిశ్రమలు ఉన్నారు. ఇప్పుడే ఒక తీర్మానం కూడా పెట్టారు, చిరు పన్నులకు జిఎస్టీ ట్యాక్స్ దాదాపు 12% జిఎస్టీ ట్యాక్స్ వేస్తూ ఉన్నారు, దాన్ని తగ్గించండి అని. దాంతోపాటుగా ఈవేళ చేనేత పరిశ్రమ కుదేలైపోయిన పరిశ్రమ, జీవనాధారం కోల్పోయిన పరిశ్రమ, వ్యవసాయ పనులకు కూడా వెళ్ళిపోతున్నారు చేనేత పరిశ్రమ. ఇక్కడ వలసలు పోతూ ఉన్నారు. వాళ్ళని ఆదరించవలసినటువంటి బాధ్యత మరి ప్రభుత్వం మీద ఉంది. ఆ ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. వారు ఇచ్చిన హామీ ఏంటంటే, అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వాలు ఇచ్చినాయి, ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా కూడా ఉండిచ్చారు. వారు ఉత్పత్తి చేసినటువంటి బట్ట మీద 30% 130 రూపాయలు రిబేట్ ఇస్తూ ఉండేవారు. అది ఇస్తామని చాలా స్పష్టంగా ప్రకటన చేశారు, ఎన్నికల మేనిఫెస్టోలు పెట్టారు. ఇప్పటి వరకు కనీసం ఆలోచన కూడా చేయట్లేదు. వెంటనే 30% రిబేట్ వరకు మంజూరు చేయండి అని వారికి కూడా మరి మనం తీర్మానం ప్రవేశపెట్టవలసినటువంటి అవసరం ఉంది. అండ్ రీస్ట్రక్చర్ ప్రోగ్రామ్ అని ఒకటి ఉంది, ఆర్ఆర్ఆర్ ప్రాజెక్ట్. అంటే ప్రాథమిక చేనేత సహకార సంఘాలుగా 68 కోట్లు ఇచ్చారు ఈ 2 సంవత్సరాల్లో. కేంద్ర సంఘానికి ఇవ్వలేదు. అంటే ఆప్కో కూడా మనం ఇవన్నీ కూడా మరి రీకన్స్ట్రక్ట్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఇక్కడ ఆ ఆర్ఆర్ఆర్ ప్రోగ్రాం నుండి కనీసం 100 కోట్లైనా కేంద్ర ప్రభుత్వం మంజూరు చేస్తే తప్ప చేనేత పరిశ్రమ మరలా కుదుట పడలేదు. కాబట్టి అది కూడా మన పశ్చిమ గోదావరి జిల్లా నుంచి అది కూడా ఒక తీర్మానం పంపిస్తే మరి వారందరూ సంతోషిస్తారు. కనీసం మన ధర్మం మనం నెరవేర్చించడం అవుతాం. దానికి కూడా మీరు ఆమోదం తెలపాల్సిందిగా కూడా ఈ 3 తీర్మానాలకి నేను ప్రత్యేకంగా మరి ఈ సందర్భంగా మీ అందరికీ కూడా నేను ప్రత్యేకంగా మరి విజ్ఞప్తి చేస్తాను. సంవత్సరం బాకీలే దాదాపుగా 3,350 కోట్లు గత సంవత్సరం బాకీలు ఉన్నాయి. ఇప్పటికే ఈ సంవత్సరం ఇంకా ఇవ్వాల్సిన 600 చిల్లర ఉన్నాయి.
కేవలం 100-200 కోట్లు మిగులుతుంది. అదే ఫీజు రీయింబర్స్మెంట్ అయితే 1300 కోట్లు బాకీలు ఉన్నాయి, 1500 కోట్ల బాకీలు ఉన్నాయి, 1300 కోట్ల బడ్జెట్లో కేటాయించారు. అంటే ఏది కూడా పేదవాడికి ఉపయోగించే ఏ కార్యక్రమం కూడా మరి పరిపూర్ణమైనటువంటి విశ్వాసంతో మాత్రమే ప్రభుత్వం చేయటం లేదు అనేది ప్రజల దృష్టికి తీసుకెళ్ళవలసినటువంటి అవసరం ఉంది. అన్ని బోగస్ కబుర్లు చెప్తూ ఉన్నారు, మాయమాటలు చెప్తూ ఉన్నారు. ముందే చెప్పాను, మనం ఆ మాయలోనే పడ్డాము. ఆ మధ్యలో 1-2 సమావేశాల్లో కూడా చెప్పాను, ప్రజలు ఎలాంటి మాయలో పడ్డారంటే, మేము చదువుకునే రోజుల్లో ద్రాక్షారామ గుడి ఉంది, మీ అందరికీ తెలుసు. ఒక దురదృష్టం సార్ ఇది. ఇతను 2 చేతులు కూడా ఒక లైన్ మ్యాన్ వెనక పనిచేస్తూ, ప్రభుత్వ లైన్ మ్యాన్ వెనక అసిస్టెంట్గా పనిచేస్తూ ఉంటే, ఇతను 2 చేతులు కూడా ఆ ఉద్యోగం చేస్తూ ఉండగానే పోయినాయి. కనీసం ఇప్పటివరకు 100% వికలాంగులతో సర్టిఫికేట్ కూడా ఉంది, 100% ఉన్నా కూడా కనీసం ఇప్పటి వరకు అంటే తెలుగుదేశం ప్రభుత్వం ఎంత దౌర్భాగ్యకర పరిస్థితుల్లో ఉందో తెలియడానికి ఇంతకన్నా నిదర్శనం ఏం కావాలని చెప్పి మనం అడుగుతా ఉన్నాం ఈరోజు ప్లేనరీ వేదికగా. ఈ రోజున 2 చేతులు కూడా కోల్పోయాడు. ప్రభుత్వ లైన్ మ్యాన్ కింద అసిస్టెంట్గా పనిచేస్తూ ఉండగా, ఉద్యోగం నిర్వర్తిస్తూ ఉండగా ఇతను చేతులు కోల్పోయినా కూడా మేము ప్రభుత్వ ఉద్యోగం నీకు ఇవ్వలేదు, అనాథరైజ్డ్గా నువ్వు చేస్తున్నావు ఉద్యోగం అని కనీసం నష్టపరిహారం ఇవ్వలేదు సరిగదా. కనీసం ప్రభుత్వం ద్వారా వచ్చేటువంటి వికలాంగుల, దివ్యాంగుల పెన్షన్కు కూడా ఈ అవార్డు నోచుకోలేదంటే ఎంత దారుణమైన దౌర్భాగ్యకరమైనటువంటి పరిస్థితి తెలుగుదేశం ప్రభుత్వం ఆధ్వర్యంలో నడుస్తూ ఉందనడానికి ఇంతగా నిదర్శనం. ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకుని తెలుగుదేశం నాయకులు ఈ వికలాంగుడికి మానవత్వం ఏమాత్రం మీలో మిగిలి ఉన్న వెంటనే ఈ పెన్షన్ మంజూరు చేయండి, నష్టపరిహారం ఇవ్వండి, ఈ బాధితుడికి న్యాయం చేయండి. లేని పక్షంలో మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన 2 నెలల లోపే ఈ బాధితుడికి న్యాయం జరిగేలా మేమా బాధ్యత తీసుకుంటామని చెప్పి ప్లేనరీ సందర్భంగా బాధితుడికి హామీ ఇస్తూ, తప్పకుండా ఈ కుటుంబానికి అప్పటి వరకు కాకుండా ఏదో ఒక మానవత్వంతో మేమందరం కూడా త్వరలో పార్టీ తరఫున కూడా మేము ఏదన్నా సహాయం చేయడానికి ప్రయత్నం చేస్తామని చెప్పి ఈ కుటుంబానికి హామీ ఇస్తూ ప్లేనరీ విజయవంతం చేసినటువంటి మీకు అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాము.